హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం బాండీ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని అందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం. కొబ్బరి వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటంటే అది మనకి కొబ్బరి తినడం వల్ల బ్రెయిన్కి చాలా యూజ్ ఉంటుంది. తెలివితేటలు అనేవి కూడా బాగా పెరుగుతాయి. పిల్లలకు కూడా ఎక్కువ కొబ్బరి పెడితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి బ్రెయిన్ అది బాగా పెరిగి తెలివితేటలు అవి బాగా ఉంటాయన్నమాట. ఇలా పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని ఓన్లీ పచ్చిమిర్చిని ఫ్రై చేస్తాను. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగితేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి. వెల్లుల్లి కూడా వేసుకుందాం 4. అలాగే చింతపండును కూడా కొంచెం నానబెట్టుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ నానబెట్టింది, అందుకని ఎక్కువగా ఉంది. ఇంత అవసరం ఉండదు చట్నీకి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను రుబ్బేటప్పుడు ఎంత వేస్తున్నానో చూపిస్తాను మీకు. ఇవి మనం వేసాం కదా, వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. మనకి బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఆయిల్ కొంచెం సెపరేట్ చేసి తీసేసుకుందాం బౌల్లో. ఇలా అన్నీ తీసేసుకున్నాము. కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుందాము. తీసుకున్న దాన్ని మనం ఒక తిప్పు అనేది తిప్పుతాము. తర్వాత మిర్చి అనేది యాడ్ చేద్దాం అందులోని. ఎందుకంటే కొబ్బరి మనకి త్వరగా నలగదు కదా, అందుకని ఒకసారి ఒక తిప్పు తిప్పేమంటే కొంచెం నలుగు ఉంటుంది. ఇలా ఒక తిప్పు తిప్పుకున్నాక ఇందులోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. అప్పుడు మనకు పచ్చిమిర్చి అనేది కూడా బాగా నలుగుతుంది అన్నమాట. ఉప్పు, కొంచెం జీలకర్ర, అలాగే చింతపండు. ఇందాక నేను చెప్తా అన్నాను కదా, అంతా చింతపండు వేసుకోను అని, కొంచెం వేసుకుంటా అని చూపిస్తాను మీకు. ఎంత చింతపండు అనేది నేను వేస్తున్నాను అనేది మీకు ఇంకొంచెం వేసుకుందాం. ఇది సరిపోతుంది మనకి పచ్చడికి. దీన్ని మిక్సీ వేసుకొని వద్దాం. ఇలా మిక్సీ వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. దీనికి తాలింపు వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. నేను తాలింపు వేస్తాను. ఎలా వేయాలో చూద్దాం. బాండీ పెట్టి అందు మీద ఆయిల్ వేసి మనం పోపు వేద్దాం. కొంచెం మినపప్పు, సాయి మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే కొంచెం జీలకర్ర. ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు, ఎండుమిరపకాయ, దీన్ని చట్నీలో వేసేసుకుందాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని సర్వ్ చేసుకోండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.